హాయ్ అండి, నేను ఇప్పుడు మటన్ ఫ్రై చేస్తున్నానండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, సాజీరా, సోంపు, చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, ఎల్లుల్లిపాయ, కొబ్బరి, అల్లమునండి. ఇవన్నీ పేస్ట్ చేసి తెచ్చుకుంటానండి నేను. ఇదిగండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేసుకున్నానండి నేను. అలాగే నేను చికెన్ కూడా తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ అండి, 1/2 కేజీ మటన్. కొంచెం మ్యాగ్నెట్ చేసుకుంటున్నానండి రెండును. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండట్లోనే వేస్తున్నానండి నేను. అలాగే మసాలా పేస్ట్ 2 స్పూన్స్ చికెన్లో వేసానండి నేను. 2 స్పూన్లు మటన్లో వేస్తాను. చికెన్లో పెరుగు కూడా వేస్తున్నానండి నేను. మటన్లో అయితే 1/2 చెక్క లెమన్ పిండుతున్నానండి. 1/2 చెక్క, 1/2 చెక్క కూడా. అయితే సరిపడ పసుపు, కారము, ఉప్పు, ఇవన్నీ వేసి ఇలా మ్యాగ్నేట్ చేసేస్తున్నాను, కలిపేస్తున్నానండి. బాగా పట్టించేసుకోవాలి. అలాగే చికెన్ కూడా కలిపేస్తున్నానండి. మటన్లో కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి నేను. అంతేనండి. దీన్ని ఎలాగ ఇప్పుడు మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను, చికెన్ అయితే బయటే ఉంచుతానండి. ఒక అరగంట తర్వాత చూద్దామండి. ఎందుకండి మటన్ అరగంట అవుతుందండి. నేను మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తున్నానండి. కొంచెం వాటర్ అండి ఇక్కడికి వేసుకుంటాను. ఒక 3 విజిల్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ పెడుతున్నాను. ఇదిగండి నేను చికెన్ ఫ్రై కూడా చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి నేను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఎందుకండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను నేను. చికెన్ బాగా వేగాలండి. వాటర్ అయితే వేయ అవసరం లేదండి, కొంచెమే చాలు. కరివేపాకు రెమ్మ, 2 పచ్చిమిర్చి, తినండి. బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకండి చికెన్ ఫ్రై రెడీ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను నేను. 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి వేస్తాను. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అండి.
ఇంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇదిగా నేను ఇప్పుడు మటన్ ఫ్రై చేస్తున్నానండి. నేను ఆయిల్ పెట్టుకున్నాను, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. మటన్ వేసేస్తున్నానండి నేను. దీంట్లో కొద్దిగా కారం పడుతుందండి, కొంచెం కారం వేస్తున్నాను నేను. ఇందాక మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తాను. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అండి. ఇదంతా బాగా నీళ్ళంతా బాగా మొక్కకు పట్టేసేలాగా ఉడకబెట్టాలండి. దీన్ని ఇలాగా వేపుకోవాలి మీడియం మంట మీద. తర్వాత చూద్దామండి. ఇదండి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. అదే కస్తూరి మేతి. మటన్లో కస్తూరి మేతి చాలా బాగుంటుందండి. తినండి, మటన్ ఫ్రై రెడీ. ఇంకండి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అండి, రెండు కూడా చేశాను. మటన్ ఇలా పెద్ద పెద్ద పీసులతో మటన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. తినండి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.